హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. అలాగే ఈ రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అనగా 10,000 రూపాయలు, అలాగే మనకు మరొక 5,000 రూపాయలు, దాదాపు 15,000 రూపాయల వరకు ఈ యొక్క రైతులందరి ఖాతాలలోకి అయితే పడబోతున్నాయి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో విద్యార్థులకు సంబంధించి కూడా మరొక అప్డేట్ కూడా ఉంది. సో మొత్తంగా నేను మీకు ఈ వీడియోలో ఒక 3 అప్డేట్స్కి సంబంధించి పూర్తిగా అయితే నేను మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని చూస్తున్నటువంటి మీలో ఎవరైనా రైతులు కానీ లేదా విద్యార్థులు కానీ లేదంటే మీకు రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఒక 2 శుభవార్తలు చెప్పారు. అలాగే వాటితో పాటుగా ఈ యొక్క రేషన్ దుకాణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రైస్ కార్డులకు సంబంధించి కూడా శుభవార్త చెప్పారండి. సో 1 by 1 అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో మీరు జాగ్రత్తగా అయితే వినండి. వీడియోని లైక్ చేయకపోతే ఇప్పటివరకు ఇంకా దయచేసి లైక్ అయితే చేయండి. ఇక మనం టాపిక్ని కనుక చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్నటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయన్న ఆయన రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతామని ప్రకటించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, సన్న బియ్యం పంపిణీపై సమీక్షిస్తామని చెప్పారు. ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణం పొంది రుణమాఫీ చేస్తామని సీఎం వివరించారు. సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా శుభవార్త చెప్పారండి. రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు ఇప్పటి వరకు మనం చూసుకుంటే రేషన్ దుకాణాల్లో బేసిక్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యంతో పాటు మనకు ఈ యొక్క గోధుమ పిండి, లేదంటే మనకు గోధుమలు కానీ, లేదంటే మనకు పంచదార, ఈ కందిపప్పు, ఇవి మాత్రం ఇస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఈ రేషన్ ద్వారా మనకు సన్న బియ్యం అయితే ఇస్తారండి. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇచ్చేటువంటి బియ్యం వచ్చేసి కొంచెం లావుగా దొడ్డు బియ్యం అయితే ఉంటుంది. అయితే ఈ దొడ్డు బియ్యం ప్లేస్లో మనకు సన్న బియ్యం, సో మనకు అందరూ తినగలిగేటువంటి మనకు మంచి క్వాలిటీ కలిగినటువంటి బియ్యాన్ని మనకైతే ఇక్కడ నుంచి పంపిణీ చేసేదానికి పూర్తి స్థాయిలో కసరత్తులు అయితే ప్రారంభించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఎక్కువ వస్తువులు కూడా ఇస్తారంటండి. అంటే మనకు ఈ యొక్క నూనె, మనకు తర్వాత చింతపండు, ఇక మనకు వచ్చేసి పప్పులు ఉంటాయి కదా, మనకు కందిపప్పు కావచ్చు, పెసరపప్పు, మినపప్పు, సో ఇలాంటి వస్తువులన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి రేషన్ షాపుల్లో అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి మనకు రేషన్ షాపుల్లోనే లభిస్తాయి. ఇకపోతే మనకు విద్యార్థులకు వచ్చేసి పుస్తకాలు, యూనిఫామ్. సో మనకు యూనిఫామ్ కూడా మన గవర్నమెంట్ ఇచ్చేలాగా మనకైతే ఈ యొక్క కొత్త అప్డేట్ అయితే చేస్తున్నారన్నమాట. సో అలాగే మనకు పుస్తకాలతో పాటుగా యూనిఫామ్లు, పుస్తకాలు అవి 2 కూడా ఇస్తారు. కాబట్టి ఇక మనకైతే స్టూడెంట్స్కి అయితే ఇక చాలా వరకు తల్లిదండ్రులకైతే ఖర్చు అయితే తగ్గుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇందుకే మీ ఒపీనియన్ కూడా ఈ యొక్క పథకం పైన మీరైతే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఇక ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితే మనకు ఏర్పాటు చేస్తారన్నమాట. దాని ద్వారా రుణాలు అయితే రైతులకు ఇస్తారు. సో రైతులకు రుణాలు ఇచ్చి ఆ యొక్క రుణమాఫీని కూడా చేస్తారన్నమాట. సో ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డు విద్యార్థులందరికైతే అయిపోయింది. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం పూర్తిగా కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే రైతులకు సంబంధించి 2 అయితే ప్రకటించారండి. సో వాటిలో మనం మొదటిది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన పథకం అయితే ఒకటి ఉందండి. సో అదే మనకు రుణమాఫీ. ఈ యొక్క రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల వరకు నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి ఒకేసారి వేసి రుణాలన్నింటినీ కూడా ఒకేసారి మాఫీ అయితే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఇప్పుడిప్పుడే మనకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అందులో భాగంగానే
రుణమాఫీ డేట్ కూడా అయితే మనకు ప్రకటించారండి ఆల్మోస్ట్ ఆల్. సో ఈ యొక్క రుణమాఫీ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 15 అంతా కూడా ఆగస్టు 15 లోపలే 2,00,000 రూపాయలని ఒకే విడతలో రుణమాఫీ చేసేస్తారు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబంలో ఎంతమంది రుణాలు తీసుకుని ఉన్నా సరే ఒక కుటుంబానికి ఒక యూనిట్గా పరిగణించి ఒక యూనిట్లో ఒకరికి మాత్రమే రుణాలను అయితే మాఫీ చేస్తారండి. సో మీరు 2 లక్షల కంటే పైన రుణాలు తీసుకున్నా సరే 2 లక్షల వరకు మాఫీ అవుతుంది. మీరు ₹1,00,000 రుణం తీసుకున్నా సరే మీకు ₹1,00,000 కూడా పూర్తిగా అయితే అయిపోతుంది అనమాట. సో మిగిలినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొంతమంది అనుకుంటారు నేను ₹1,00,000 రుణం తీసుకున్నాను బ్రదర్, అయితే 2 లక్షల రుణమాఫీ కదా, నాకు మరొక 1,00,000 కూడా వచ్చేస్తుంది అకౌంట్లో కానీ అట్లా రాదండి. సో మీరు ₹2,00,000 లోపు ఎంత రుణమైనా సరే మీరు అప్పు చేసుకుంటే అప్పు మాత్రం పోతుంది. సో మీరు 50,000 చేసుకుంటే మీకు 50,000 రుణమాఫీ అవుతుంది. కానీ మీకు డైరెక్ట్గా ₹2,00,000 చేసేసి 50,000 రుణమాఫీ చేసి 1,50,000 మీ అకౌంట్లోకి వేయడం ఎలా ఉండదండి. సో మీరు ఎంత రుణాన్ని తీసుకున్నా సరే మీకు రుణానంతా కూడా ₹2,00,000 లోపు మాఫీ అయితే చేస్తారనమాట. మిగిలింది మీకు ఇవ్వడం అయితే చేతికి ఇవ్వడం అట్లాంటివి అయితే జరగవు. అయితే మనకి ఇదంతా కూడా ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆగస్టు నెల లోపలే మనకు ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే ఈ యొక్క మాఫీ అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకు మరొక శుభవార్త ఏంటంటే రీసెంట్లీ ఈసీ వచ్చేసి మనకు రైతు బంధు అనగా ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా, సో పేరైతే మార్చారు. రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు రైతు భరోసా తొలి విడత మనకు డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారండి. సో ఎంత వేస్తారంటే మనకు దాదాపు ₹7,500 వరకు ఈ యొక్క రైతుల ఖాతాలకు అయితే పడుతుంది. ఈ ₹7,500 పాటుగా మనకు మరో శుభవార్త వచ్చేసిందండి. సో ఈ యొక్క శుభవార్త చూసుకుంటే మనకు అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతన్నులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట నష్ట పరిహారం నిధులను విడుదలకు పరిపాలనకు అనుమతులు అయితే జారీ చేసిందనమాట. అయితే ఈ యొక్క పంట నష్టం ఎంత మేరకు జరిగిందంటే మనకు దాదాపు ఈ యొక్క పంట నష్టం వచ్చేసి 15,814.03 ఎకరాలలో ఈ యొక్క వివిధ రకాలైనటువంటి వ్యవసాయకు సంబంధించినటువంటి పంటలు అనగా వరి కావచ్చు, అలాగే మనకు కొంతమంది మినుములు, కందులు, సో ఇట్లాంటి తృణధాన్యాలు కావచ్చు, కొంతమంది మనకు ఈ యొక్క మనకు నిమ్మ తోటలు కానీ సో ఇలాంటివి అయితే వేస్తుంటారనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఎవరైతే పంట నష్టపోయారో రైతులు అకాల వర్షాల వల్ల, సో అటువంటి వారందరికీ కూడా మనకు నేరుగా ఒక్కో ఎకరాకి ₹10,000 చొప్పున అయితే వేస్తారండి. సో ఒక్కో ఎకరాకి 10,000 అంటే మీకు దాదాపు ఒక 5 ఎకరాలు కనుక ఉన్నట్లయితే ₹50,000 నేరుగా మీ ఖాతాల్లోకి అయితే పడతాయన్నమాట. సో ఈ యొక్క విధానానికి మన యొక్క ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి గారు అయితే మనకి డబ్బులు అయితే రేపటి నుంచి అందరి ఖాతాలకు అయితే వేస్తున్నారు. అయితే ఏ జిల్లాలలో ఈ డబ్బులు పడతాయి అంటే మనకు ఈ యొక్క అకాల వర్షాలు వచ్చాయి కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి 15,000 ఎకరాలకు ఎక్కడైతే ఉన్నాయంటే మనం క్లారిటీగా చూసుకుంటే మనకు కొన్ని జిల్లాలు ఇచ్చారండి. సో నేను ఇప్పుడు మీకు 1 by 1 అయితే చెప్తాను చూడండి. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి తదితర 10 జిల్లాలలో పంట నష్టం అయితే మనకు జరిగినట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మనకు ఒక డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారన్నమాట. అంటే వాళ్ళ రికార్డ్స్ అయితే తయారు చేశారు పంట ఎంత మేరకు నష్టపోయారనేది. సో మనకు ఈ యొక్క పంటలో వచ్చేసి వివిధ రకాలైనటువంటి వ్యవసాయకు సంబంధించినటువంటి పంటలు, ఉద్యానవన పంటలు అంటే చెప్పానండి. సో నిమ్మ, సో ఇట్లాంటి తోటలు అన్నమాట ఉద్యానవన పంటలు అంటారు వాటిని. సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పంటలు ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాలలో 15,081 మనకు 15,814 ఎకరాల్లో ఈ యొక్క పంట నష్టం జరిగింది. కాబట్టి మనకు 15,81,00,000 మనకు 41,000 రూపాయలు, 15,81,41,000 రూపాయలని మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా డీబీటీ పద్ధతిలో, సో ఇప్పుడంతా కూడా మనకు డీబీటీ పద్ధతేనండి, మనకు చెక్కులు పంపిణీ చేసి, సో ఇదంతా కొంచెం మనకు ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో ఖర్చు అనేది గవర్నమెంట్కి తగ్గాలంటే నేరుగా డీబీటీని అయితే ప్రొసీడ్ అయిపోవడమే.
కాబట్టి మన యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా మనకు డీబీటీ పద్ధతిలోనే రైతుల ఖాతాలకు అయితే మనకు బటన్ నొక్కి నేరుగా అయితే డబ్బులు విడుదలైతే చేస్తారు. సో రీసెంట్లీ ఈసీ కూడా ఈ యొక్క అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా డబ్బులు వేసేందుకు అనుమతి అయితే ఇచ్చిందనమాట. అయితే మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ యొక్క రైతులకైతే డబ్బులు అయితే పంట నష్టపరిహారం డబ్బులు అయితే పడతాయి. సో మనకు రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి. అలాగే యూనిఫామ్లు ఇవన్నీ కూడా స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకైతే స్టార్ట్ చేస్తారు. ఇవి కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఎక్కువ సరుకులు అని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి అయితే మనకు అమలైతే చేస్తారనమాట. సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రేషన్ కార్డు, విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.